నీ పిల్లల పిల్లలు దీవించబడుదురుగాక. అందుకని దీన మనసు అనే వస్త్రము నువ్వేం చేయాలంట? అలంకరించుకోవాలంట, ధరించుకునే. దేవుని స్తోత్రం. ఈరోజు అటువంటి వారు మేము ఎవరూ లేవు. అసలు ఆ వస్త్రాన్ని ధరించుకోము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుచు ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువుతారు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనానికి కూడా చదువుతారు. హల్లెలూయా. పొరులు గుట్టు బయట పెట్టినప్పుడు వాడు ఏం చేస్తాడంట? నిన్ను అవమానపరచునేమో. అంటే మీకు అర్థమవుతుందా? నేను ముగించేస్తున్నాను. మనం కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటామంటే అన్ని సీక్రెట్లు మాట్లాడుకుంటాం. తగదా వచ్చినప్పుడు నువ్వు పలానా నచ్చేసేవి నీకు తెలుసా అంటాం. హల్లెలూయా. నీ పరుడు గుట్టు బయట పెట్టినప్పుడు ఏమైపోతావంట? ఏమైపోతావు? చూడండి వాక్యంలో. హల్లెలూయా. చదువునానా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనసుకున్నంతసేపు స్నేహం చేసి గొడవతే చాలు, పలానా రోజు నీకు అది పెట్టా ఇది పెట్టా, పరును గుట్టి బయట పెట్టేవారు ఉండవద్దు. అవమానం పంచబడతావు. నాకు సామెతల గ్రంథంలో కొన్ని మాటలు చాలా ఇష్టంగా ఉంటాయి. హల్లెలూయా. అందుకని చక్కగా ఒక మాట కూడా ఉంటుంది. ఏమనంటే ప్రేమ గల వారి ఇంటికి వెళ్ళి ఎద్దు మాంసం తినే కంటే ఏం చేయాలంట? ఆకుకూరలు తింటాం మేలంట. హల్లెలూయా. మనం చాలా మంది అనుకుంటాం బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు, అరే నేను రాకొచ్చే కనీసం గుడ్డు కూడా ఉండాల. ఏమనలేదంట? రాకు వస్తే గుడ్డు కూడా ఉండాల. గుడ్డు వండవసరంలా, ప్రేమతో పచ్చడి మెతుకులు పెట్టినా చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని నీకు ఎద్దు మాసం కావాల్సిన లేదు. ప్రేమతో పలకరించే వ్యక్తి కావాలి. ప్రియ సహోదరి సోదర, ఆ ప్రేమ నిజంగా ఒక స్త్రీ నుండి మనం నేర్చుకోవలసిన మాట ఏంటంటే, సారెప్రతి అనే గ్రామంలో ఒక పేద యదవరాలు తన బిడ్డలకిద్దరికి 2 అప్పములు కలిసి తనకి ఎక్కడో కుండ అడుగున కొంచెం పిండుంటే ఒక అప్పం కలుసుకుని అక్కడ పెట్టుకుందంట. దేవుని స్తోత్రం. ఆ అప్పము కలుసుకుని ఆడ పెట్టుకుంటే దైవ